అందరికీ నమస్కారం. మన సనాతన విజ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మంగళగౌరి వ్రతం. ఈశ్వరుడు చెప్తున్నాడు, ఓ సనత్ కుమారా, శ్రావణ మంగళవార వ్రత మహత్యాన్ని చెప్తున్నాను. ఇది ఆచరించడం వల్ల వైధవ్యం అనేది ఉండదు. వివాహం అయ్యాక 5 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. సకల పాప నాశనకారి అయిన ఈ వ్రతానికి మంగళగౌరి వ్రతం అని పేరు. వివాహానంతరం వచ్చే మొదటి శ్రావణ మంగళవారం నాడు పువ్వులతో మండపాన్ని ఏర్పరిచి దానికి అరటి స్తంభాలను ఏర్పరిచి అనేక రకాల పండ్లతో మెరిసే వస్త్రాలతో దానిని అలంకరించి అక్కడ బంగారంతో చేయబడిన గౌరీ ప్రతిమను ఉంచాలి. లేదా వారి శక్తి కొలది ఏ ధాతువుతో చేసినదైనా పెట్టవచ్చును. 16 ఉపచారులతో అర్చించాలి. 16 దూర్వ దళాలు, 16 అపమార్గ దళాలు, 16 బియ్యపు గింజలు, 16 శనగల దళాలతో మంగళగౌరీ దేవిని పూజ చేయాలి. 16 దీపాలలో వత్తులు వేసి వెలిగించాలి. దద్దోజనం, పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి. గౌరీదేవికి సమీపంలో ఒక రాతిని మట్టితో చేసిన బంతి వంటి దానిని ఉంచాలి. ఇలా 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఉద్యాపన చేయాలి. వారి సామర్థ్యాన్ని అనుసరించి అమ్మవారి మూర్తిని తయారు చేయించి బంగారు లేదా మరేదైనా ధాతువుతో చేసిన కలుషంలో బియ్యం నిండుగా పోసి దానిపై రవిక చీర పెట్టి వాటిపైన గౌరీదేవి ప్రతిమను పెట్టాలి. దాని సమీపంలో రాతిని మట్టిని గోళాకారంగా చేసి దానిని ఉంచి వాయినంగా ఇవ్వాలి. ప్రయత్నపూర్వకంగా 16 మంది సువాసినులకు భోజనం పెట్టాలి. ఈ విధంగా ఆచరిస్తే 7 జన్మల వరకు సౌభాగ్యవంతులై పుత్ర పౌత్రాలతోనూ సకల సౌభాగ్యాలతోనూ వర్తిల్లుతారు. మంగళగౌరి వ్రతకథ. పూర్వకాలంలో కురుదేశంలో శత్రుఘీతి అనే రాజు ఉండేవాడు. ఆ రాజు వేదవేత్త, కీర్తిమంతుడు, శత్రుంజయుడు, 64 కళలలో నేర్పరి, ధనుర్విద్యాది విశారదుడు. ఒక సంతాన ప్రాప్తి తప్ప సకల ఈశ్వరములు అతని వద్ద ఉన్నాయి. సంతానలేమితో దుఃఖితుడై సంతాన ప్రాప్తి కోసం అమ్మవారికై ఘోర తపస్సు చేశాడు. అమ్మవారు ప్రత్యక్షమై సకల గుణవంతుడైన 16 ఏళ్ళు మాత్రమే జీవించే పుత్రుడు కావాలా, లేదా రూప విద్యావిహీనుడై చిరంజీవి పుత్రుడు కావాలా అని అడిగింది. దానికి రాజు భార్యతో కూడా కలిసి ఆలోచించి 16 ఏళ్ళు జీవించినా పర్వాలేదు కానీ సర్వలక్షణ సంపన్నుడై గుణవంతుడైన పుత్రుడే కావాలని అర్థించారు. అప్పుడు అమ్మవారు ఆ దేవాలయంలో మామిడి చెట్టుకున్న ఒక మామిడి పండును రాణి చేత తినిపించమని చెప్పి అదృశ్రాలైంది. అలా తిన్న రాణికి 10వ మాసంలో అందమైన పుత్రుడు పుట్టాడు. వానికి జాతికర్మలు ఇత్యాదులు హర్షశోకాలు రెండింటిని అనుభవిస్తూ చేశారు. పుత్రునికి చిరాయి అని పేరు పెట్టారు. వానికి 16వ సంవత్సరం వచ్చేసరికి తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. పిల్లవాని మామయ్యను తోడ్చి కాశీనగరానికి పంపుతూ పిల్లవాని తల్లి తన అన్నయ్యతో పిల్లవాడు కలిగితే తనని కాశీ పంపిస్తాను అని మృత్యుంజయుని ఒకప్పుడు ప్రార్థించారు. కాబట్టి పిల్లవాణిని తీసుకొని కాశీ వెళ్ళవలసిందిగా చెప్పింది. వారిరువురు కాశీకి ప్రయాణమిస్తూ ఆనందనగరం అనే ఊరును చేరారు. దానిని వీరసేనుడు అనే రాజు పాలించేవాడు. వారికి మంగళగౌరి పేరుతోనున్న సర్వలక్షణ సంపన్నురాలు మహాసౌందర్యవతి అయిన పుత్రిక ఉంది. ఆమె చెలికత్తెలతో ఉద్యానవనంలో ఆడుతుండగా ఆమె సౌందర్యానికి ముగ్ధుడై చిరాయి అక్కడ చాటుగా ఉండి చూడసాగాడు. అదే సమయంలో ఆటలలో పరిచికలాడుతూ ఒక స్నేహితురాలు ఆ రాకుమారుని తిట్టింది. దానితో రాకుమారి కోపగించుకొని, చాలా తప్పు మాట అన్నావు. మంగళగౌరి దేవి దయ వల్ల మా వంశంలో ఎవరికి భర్తను పోగొట్టుకునే దౌర్భాగ్యం రాదు. అంతేకాకుండా గౌరీదేవి వరప్రసాదం వల్ల నా చేత్తో ఎవరికైనా అక్షింతలు వేసినా చాలు, వారు అల్పాయుష్కులైన ఆయుష్మంతులవుతారు అని చెప్పి వారి నివాసకులకు వెళ్ళిపోయారు. బాహ్లిక దేశానికి రాజైన దృఢధర్ముని పుత్రుడు సుకేతువు అనే అతనితో అదే రోజు యువరానికి వివాహం నిశ్చయమైంది. కానీ సుకేతుడు విద్యాహీనుడు,
కాక మరెన్నో అవలక్షణాలు ఉన్నవాడు. సుకేతునితో వస్తూ ఈ విషయాన్ని తెలుసుకున్న వారు మంగళగౌరికి ఎవరైనా మరొక వ్యక్తితో ముందుగా పెళ్లి చేస్తేనే తర్వాత సుకేతువు వచ్చినా తప్పించుకోవచ్చును అని ఆలోచించి ఉత్తమమైన వరుణ కోసం వెతుకుతూ చిరాయి ఉన్న ప్రదేశానికి వచ్చి అతనిని మంగళగౌరిని వివాహం ఆడవలసిందిగా కోరారు. అంతకుముందే చిరాయి మేనమామ కూడా మంగళగౌరి మాటలు విన్నందువలన ఆమెను వివాహం ఆడితే చిరాయి దీర్ఘాయుష్మంతుడు అవుతాడనే ధైర్యంతోనే వెంటనే ఒప్పుకున్నాడు. అప్పుడు చిరాయి సకేతు అనుకొని వారిద్దరికి వివాహం జరిపించారు. సప్తపదులు మొదలైనవి అయ్యాక రాత్రి గౌరీశంకరుల ప్రతిమను సన్నిధిలో దంపతులు నిద్రించారు. ఆ రోజుతోనే చిరాయికి 16 ఏండ్లు నిండినందువలన కాలం సర్పరూపంలో వచ్చి చిరాయిని కాటువేయబోయింది. కానీ పరిహంసంగంలోనున్న రాజకుమారుని లేచి ఆ మహాసర్పాన్ని చూసి ముందుగా భయపడ్డ తర్వాత ధైర్యం తెచ్చుకొని ఆ సర్పాన్ని షోడశోపచారాలతో పూజ చేసి త్రాగడానికి పాలు ఇచ్చి దీనంగా ఆ సర్పాన్ని స్తోత్రం చేసి తాను ఉత్తమమైన వ్రతాన్ని కూడా ఆచరిస్తాను కాబట్టి తన పతికి ప్రాణహాని కలిగించవద్దని వేడుకుంది. అప్పుడు ఆ సర్పం అక్కడ ఉన్న కమండలంలోకి వెళ్ళిపోయింది. వెంటనే మంగళగౌరి ఆ కమండలాన్ని మూసివేసింది. అంతలో చిరాయి లేచి ఆకలి వేస్తుందంటే మంగళగౌరి తన తల్లిని అడిగి పాలు, లడ్డూలు మొదలైనవి తెచ్చి చిరాయికి ఇచ్చింది. అవి తిని ఈ చెయ్య కడుగుతుండగా తన ఉంగరం క్రిందికి జారి పడిపోయింది. కమండలం తీసుకొని దూరంగా వెళ్ళి పాము విడిచిపెట్టి వద్దామనుకుని రాజకుమారు వెళ్తుండగా కమండలం నుండి ఒక రత్నాల హారం జారుతూ కనబడితే దానిని తీసుకొని ధరించింది. ఇంతలో చిరాయి మేనమామ వచ్చి చిరాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. కాసేపు అయ్యాక సుకేతువు పరివారంతో వివాహానికి రాగా రాజకుమారుని ఇతను నా భర్త కాదు, నా భర్త గుర్తులు చెప్తున్నాను. తన చేతికి నవరత్నాలు పొదగడిన ఉంగరం ఉంటుంది. అతని కాళ్ళకు కుంకుమ కూడా అంటుకొని ఉంటుంది. అది రాత్రి నా కాలికి కూడా అంటుకుంది కాబట్టి ఆ గుర్తులతోనున్న వాడే నా భర్త, తనను తీసుకురమ్మని చెప్పింది. ఆ మాటలు విన్నాక సుకేతువు వారి పరివారం వచ్చిన దారిలోనే వెనుకకు వెళ్ళారు. మంగళగౌరి తండ్రి వీరసేనుడు శత్రుకీర్తి ప్రజల ఆకలి తీర్చడానికి అన్నపానాదులు అందించే సత్రాలు ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా వీరసేనులకు అమ్మాయికి జరిగిన వృత్తాంతాన్ని శత్రుకీర్తి తెలుసుకున్నాడు. ఇలా 1 సంవత్సరం గడిచాక యాత్రలన్నీ పూర్తి చేసుకొని చిరాయి తన మేనమామతో తిరిగి వస్తూ అక్కడ ఏమి జరుగుతుందో అని తెలుసుకోవడానికి వీరసేనుని వద్దకు వచ్చారు. అక్కడే గోడచాటున ఉన్న మంగళగౌరి చిరాయిని చూసి గుర్తించి అతనే తన భర్త అని తండ్రికి తెలియజేసింది. దానితో వీరసేనుడు సంతోషించి వారిద్దరికీ మరలా ఘనంగా వివాహం జరిపించాడు. పిమ్మట శత్రుకీర్తి వీరసేనునకు అనేక సంపదలు ఇచ్చి వీడుకోలు తీసుకున్నారు. తన కుమారుని ప్రారబ్ధం ఎలా తప్పిందా అని సందేహించి కోడల్ని అడగగా కోడలు మంగళగౌరి వ్రత మహిమను చెప్పి దానివల్ల తన భర్త రక్షింపబడ్డాడని తెలియజెప్పింది. సనత్ కుమార, ఈ కథ విన్నవారికి మనోరథాల్ని కూడా నెరవేరుతాయి, ఇందులో సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన సనాతన విజ్ఞానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.